క్రైస్తలాడి దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, శుక్రవారం ఉపవాసి ప్రార్థన కొడికను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తలల వంచి ప్రార్థనలో నాతో ఏకీవించాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను నాయన. తండ్రి, జరుగుతున్న ఉపవాసి ప్రార్థన కొడుకని దీవించండి. మీ సన్నిధి మాతో ఉంచండి. మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. పరిశుద్ధుడానికి వందనాలు. ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభించి ప్రార్థిస్తున్నారో వారి సమస్యల నుండి విడిపించండి, వారు కలిగి ఉన్న ఇబ్బందుల నుండి విడిపించండి, అనారోగ్యం నుండి విడిపించు నాయనా. నీకు వందనాలు. కృప చూపమని ప్రార్థిస్తున్నాను. పాడుచున్న పాటలో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాను. చెప్పబడుతున్న మీ మాటల్లో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నీ మాటలను వింటున్న వారందరితో మీరు మాట్లాడండి ప్రభువా. విశ్వాసమును బలపరచండి, ఆత్మీయతను దీవించండి ప్రభువా. నీకు స్తోత్రాలు. అధైర్యము లేక ధైర్యంగా నీ కొరకు నిలబడి ప్రభువా, ఇగో నాయన నీ కొరకు జీవించే ఆత్మీయత కలిగిన వారుగా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. అట్టి ఆత్మీయతలో నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి స్థిరపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి, నీకు వందనాలు. చేస్తున్న ప్రార్థన విజ్ఞాపన అంతట్లో తోడుగా ఉండమని, ఉపవాసి ప్రార్థన కూడిక ప్రారంభము నుండి ముగింపు వరకు మీరు మాతో ఉండి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నాతో ఏకీభించిన మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. సమయంలో బెస్తలేలు వచ్చి ఒక చక్కటి ఆత్మీయ గీతం పాడి ప్రభునామాన్ని గనపరుస్తుంటుండగా తనతో పాటు కలిసి ప్రభువును గనపరచాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి.
దేవుని బిడ్డలారా, చక్కటి పాట పాడి ప్రభునామాన్ని కనపరిచిన వెస్లీలు బట్టి తనతో పాటు కలిసి ప్రభువుని కనపరిచిన మీ అందరిని బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి ఉపవాస ప్రార్థన కూడికలో చక్కగా పాట ద్వారా ప్రభునామాన్ని కనపరుస్తున్నాం. అంతేకాకుండా దేవుని మాటలను వినే కృపను దేవుడిస్తూ ఉన్నారు. అనేకుల కొరకు ప్రార్థించే కృపను దేవుడిస్తూ ఉన్నారండి. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన కూడిక వీక్షిస్తూ ఆత్మీయంగా ఎంతోమంది బలపడుతూ మా కొరకు ప్రార్థన చేయండి వారి ప్రార్థన అక్కర్లు తెలియజేస్తూ ఉన్నారు. వారందరి కొరకు భారంతో ప్రార్థన చేస్తున్నాం దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థనలను ఆయన ఆలకించే దేవుడు. మీ కొరకు మేము ప్రార్థనలు చేస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన ఆలకించి మీ ప్రతి సమస్య నుండి మిమ్మల్ని ఆయన విడిపించే దేవునిగా ఉన్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గనుక మీలో ఎవరికైనా ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో మీరున్నా దానిని మాకు తెలియజేసినట్లయితే భారముతో మీ కొరకు ప్రార్థన చేస్తామండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థన విన్నపాలు తెలియజేయమని మరొకసారి ప్రభు సేవకురాలుగా నేను తెలియజేస్తూ ఉన్నానండి. ఈ సమయంలో దేవుని బిడ్డలారా, ఈ దిన శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడికలో మన వాక్య ధ్యానాంశంలోనికి మనం వెళ్ళిపోదాం. మన మూల వాక్యంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 14వ వచనమును ఈ దిన మన ధ్యానం కొరకు మనం చదువుకుందాం. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన మూల వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ దిన మన ఒక అంశమును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, భర్త భార్య ఎలా ఉంటే పిల్లలు దీవించబడతారు, భర్త భార్య ఎలా ఉంటే పిల్లలు దీవించబడతారు అనే అంశమును ఈ దినం మనం ధ్యానం చేసుకోబోతున్నాం. మన మూల వాక్యంగా మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 14వ వచనాన్ని ఈ దినం మనం చదువుకున్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి కొన్ని హెచ్చరికలను ఆయన చేస్తూ ఉన్నారు. కొరింథీలో ఉన్న సంఘపు విశ్వాసులకి కొన్ని హెచ్చరికలను ఆయన ఇస్తూ ఉన్నారు. కుటుంబముల గురించి ఆయన తెలియజేస్తూ ఉన్నట్లు 7వ అధ్యాయము మొదటి నుండి మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే కొరింథీలో ఉన్న సంఘపు విశ్వాసులు ఎట్టివారు, ఎలాంటి వారు అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనమును నేను చదువుతున్నానండి. పౌలు గారు ఆయన ప్రారంభిస్తూ ఈ విధంగా ఆయన అంటూ ఉన్నారు. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడిగా నుండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తెనేసును కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసు నందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి రాయినది. హల్లెలూయా. దేని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాం, పౌలు గారు కొరింథీ సంఘానికి తన పత్రికను ఆయన రాస్తూ ఆయన అంటూ ఉన్నారు, దేని బిడ్డలారా, పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధముగా ఉండుటకు పిలువబడిన వారికి, అంతేకాకుండా ప్రార్థించు వారికి అని ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నారు. ప్రార్థించు వారికి అంటున్నారు, పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అని చెబుతూ దేని బిడ్డలారా మనం చూస్తాం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి రాయునది. హల్లెలూయా. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కొరింథీ సంఘములకు రాసిన పత్రికను చదువుతున్న ప్రతి ఒక్కరికి కూడా అని ఇక్కడ పౌలు గారు సంబోధిస్తున్నట్లు రాస్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. సంఘములో క్రీస్తు రక్తములో కడగబడిన విశ్వాసులు ఉన్నారు, పరిశుద్ధంగా బ్రతకడానికి పిలువబడ్డారు. వారు దేవుని బిడ్డలారా గొప్ప సంఘముగా వృద్ధి పొందుతుంది కొరింథీలో ఉన్న సంఘము. ఇటువంటి సంఘములో మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా ఎన్నో అద్భుత కార్యములను దేవుడు చేస్తూ ఉన్నారు. సంఘాన్ని దేవుడు దీవిస్తూ ఉన్నారు. చూడండి 4వ వచనంలో చూస్తే,
క్రీస్తునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. పౌలు గారు ఈ కొరింథీ సంఘమును మెచ్చుకుంటూ ఉన్నారు. మీ విషయంలో దేవుని కృప అధికముగా అనుగ్రహింపబడుతుంది. దేవుని కృపను పొందుకున్న సంఘముగా కొరింథీ సంఘ విశ్వాసులు ఉన్నారు గనుక మీ విషయంలో నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానంటూ క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైతిరి. హల్లెలూయా. మీరు ప్రతి విషయంలో కూడా ఆత్మీయతలో అవ్వచ్చు, జ్ఞానములో అవ్వచ్చు, అభివృద్ధిలో అవ్వచ్చు, అన్ని విషయంలో కూడా ఐశ్వర్యవంతులుగా మీరున్నారు అని చెప్పుతూ ఆయన ఇంకేమన్నారు, గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు కొరింథీ సంఘ విశ్వాసులతో, మీరు నిరపరాధులుగా ఉన్నారు, ఆయన తన సహవాసమునకు మిమ్మల్ని పిలిచి ఉన్నాడు గనుక ఆయన నమ్మదగిన వాడని ఇక్కడ అనేకమైన విషయాలను పౌలు గారు చెప్తూ ఉన్నట్లు దేవుని వాక్యాలు మనం చూస్తున్నాం. ఆయన ప్రత్యక్షత కొరకు మీరు ఎదురు చూస్తూ ఉన్నారు, ఆత్మీయతలో స్థిరులుగా మీరున్నారు అని చెప్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఎంతగా దీవించబడిన ఈ కొరింథీ సంఘములో ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది ఏమండి సంఘాన్ని పాడు చేసేవారు అక్కడ ఏమండి బయటపడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు మనకి 10 నుండి మనం చదివినట్లయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. మీలో ఏకభావం ఉండాలని, మీలో కక్షలు కలహాలు ఉండకూడదని మరలా పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఏమండి ప్రార్థనలో, పరిశుద్ధతలో, జ్ఞానములో అన్ని విషయాల్లో స్థిరపరచబడి ఐశ్వర్యవంతులుగా మీరున్నందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారని మెచ్చుకున్న పౌలు గారు కొంతమంది బట్టి మళ్ళా సంఘాన్ని గద్దించవలసిన పరిస్థితులు ఇక్కడ ఏర్పడ్డాయి. మీలో ఏకభావం ఉండాలి, మీలో ఏకతాత్పర్యం ఉండాలి, మీలో పగలు కలహాలు కక్షలు పోవాలని హెచ్చరిస్తూ ఉన్నారు. అయితే వీరిలో ఉన్న పగలు పంతాలు కక్షలు ఏమిటి అని మనం చూస్తే దేవుని బిడ్డలారా, కొంతమంది అంటున్నారు నేను అపోల్లో వాడనని, కొంతమంది అంటున్నారు నేను పౌలు వాడనని, కొంతమంది అంటున్నారు నేను క్రీస్తు వాడనని. హల్లెలూయా. అంటే అపోల్లో వచ్చి వాక్యం చెప్పినప్పుడు మారు మనసు పొందిన వారు నా ఆత్మీయ తండ్రి అపోల్లో అంటున్నారు. పౌలు గారు వచ్చి వాక్యం చెప్పినప్పుడు మారు మనసు పొందిన వారు నేను పౌలు వాడని అంటున్నారు. కొంతమంది నేను క్రీస్తు వాడని అంటూ ఉన్నారు. అంటే వీరిలో ఏమంటే మనుషులను బట్టి వేరు తాత్పర్యాలు వారికి వచ్చేస్తూ ఉన్నాయి. గనుకపా దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు గారు గద్దిస్తూ ఉన్నారు, మేమందరం కలిసి బోధించేది క్రీస్తు బోధనే, మీరు ఎందుకు ఇటువంటి విభేదాలను కలుగు చేస్తూ ఉన్నారు, ఇటువంటి తాత్పర్యాలు మీలో ఎందుకు కలుగుతూ ఉన్నాయి అంటూ ప్రియదేవుని బిడ్డలారా చూడండి. ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, మీలో అసూయలు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొనుచున్నారు కారా, ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పుచున్నారు. మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా, అపోల్లో ఎవడు పౌలు ఎవడు పరిచారకులే కదా, ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. హల్లెలూయా. అపోల్లో నేను ప్రకటించాం, మీరు విశ్వసించారు. అయితే మీలో ఈ విశ్వాసం బలపరచబడ్డానికి దాన్ని అభివృద్ధి పరిచింది ఎవరంటే దేవుడే. గనుక మీ అందరికీ ప్రభువు క్రీస్తే. నేను అపోల్లో వాడనని, నేను పౌలు వాడనని ఈ తాత్పర్యాలు మీలో నుండి పోవాలి
అని కొరింథీ సంఘమును హెచ్చరించినట్లు దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో మనం చూస్తాం. నేను నాటాను, అపోల్లో నీళ్లు పోసాడు, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడు కదా. మీరెందుకు మనుషుల ద్వారా మేము రక్షణ పొందామని మనుషులను మీరు ఎందుకు హెచ్చిస్తూ ఉన్నారు? దేవుని బిడ్డలారా చాలామంది ఇట్టి రీతిగానే ఉన్నారు. నేను గొప్ప దైవజనుల సంఘానికి వెళ్తున్నాను, నేను ఆయన ఆత్మీయ కుమార్తెను, ఆయన ఆత్మీయ కుమారుడుని అంటున్నారు, కానీ నేను క్రీస్తు బిడ్డను అని చెప్పేవారు చాలా తక్కువగా ఉన్నారు. దేవుని కంటే సంఘ కాపరినే ఎక్కువగా చూచేవారు ఉన్నారు. దేవుని కంటే సంఘ కాపరినే మహిమపరిచే భ్రష్టులైన విశ్వాసులు ఉంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా దేవుడు ప్రతి సేవకుని తన ఆత్మ ద్వారా ఆయన వాడుకుంటాడు. వృద్ధి కలుగు చేసేవాడు, మార్పును కలుగు చేసేవాడు, రక్తంతో పరిశుద్ధపరిచేవాడు యేసుక్రీస్తు ప్రభువారే. మీ సేవకుడు మీ కొరకు రక్తము కార్చలేదు, మీ సంఘ కాపరి మీ కొరకు ప్రాణం పెట్టలేదు, మీ కొరకు ప్రాణం పెట్టింది ప్రభువైన యేసుక్రీస్తు వారని దేవుని వాక్యం సెలవిస్తుంది. గనుక మనం హెచ్చింపవలసింది, మనము మహిమపరచవలసింది యేసుక్రీస్తు ప్రభువారిని మాత్రమే అని ఇక్కడ పౌలు గారు హెచ్చరిస్తూ ఖండిస్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా అందుకే 3:16 వచ్చినప్పటికీ అంటున్నారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరుగరా. హల్లెలూయా, హల్లెలూయా. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీలో ఆయన ఆత్మ నివసిస్తుందని మీరు ఎరుగరా. దేవుని బిడ్డలారా ఇదంతా మీకు నేను ఎందుకు తెలియజేస్తూ వచ్చానంటే సంఘమును హెచ్చరిస్తూ ఉన్నారు, సంఘమును ఖండిస్తూ, సంఘమునకు బుద్ధి చెబుతూ పౌలు గారు చాలా విషయాలను రాస్తూ వస్తూ ఇక్కడ 7:14 వచ్చినప్పటికీ కుటుంబ విషయాలను ఆయన గద్దిస్తూ ఉన్నారు. అంటే సంఘములో కుటుంబాలు ఎలా ఉన్నాయో వాటిని చూస్తున్న పౌలు గారు భార్య భర్త విషయమే ఇక్కడ 7వ అధ్యాయము మొదటి నుండి తెలియజేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నారంటే అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అవిశ్వాసిగా ఒకవేళ భర్త మారిపోతే భార్య యొక్క విశ్వాసమును బట్టి ఆ భర్త పరిశుద్ధపరచబడతాడు. ఎలా పరిశుద్ధపరచబడతారు అని దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1లో మనం చూసినట్లయితే అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. అంటే భార్య విశ్వాసిగా ఉంటే, భార్య దేవుని కొరకు జీవించిన ఆత్మీయతను కలిగిన వ్యక్తి అయితే, స్త్రీ అయితే ఆమె యొక్క ప్రవర్తన, ఆమె యొక్క విధేయతను బట్టి అవిశ్వాసి అయిన భర్త పరిశుద్ధతలోనికి వస్తాడు. ఒకవేళ భార్యయే అవిశ్వాసి అయితే భర్త కలిగి ఉన్న వినయముతో కూడిన భయభక్తులను బట్టి దేవుని యొక్క ఆజ్ఞలు గైకుంటూ మంచితనము ప్రేమ కలిగి ఉండడాన్ని బట్టి ఆ భర్తలో ఉన్న ప్రేమ, ఆ భర్తలో ఉన్న మంచితనము, ఆ భర్తలో ఉన్న విధేయతను చూచిన అవిశ్వాసి అయిన భార్య భర్తను బట్టి ఏమవుతుందండి? పరిశుద్ధ పరచబడుతుందని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. అంటే సంఘములో అవిశ్వాసులుగా చాలా కుటుంబాల్లో మారిపోయారు. మొదట మనం చెప్పుకున్నాం పరిశుద్ధపరచబడిన వారు వీరు, పరిశుద్ధులుగా పిలువబడిన వారు వీరు, యేసుక్రీస్తు నామమున ప్రార్థించే ఆత్మీయత కలిగిన వారు, అన్ని విషయాల్లో కూడా ఆత్మీయతలో జ్ఞానములోను ఐశ్వర్యవంతులుగా ఉన్నవారు కొరింథీ సంఘ విశ్వాసులు. దేవుని బిడ్డలారా దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూచే ఆత్మీయత కలిగిన వారు రాను 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 వారి ఆత్మీయత ఎలా అయిపోయిందంటే భార్య అయినా అవిశ్వాసిగా మారిపోతుంది, భర్త అయినా అవిశ్వాసిగా మారిపోతున్నారు. విశ్వాసం వారిలో కోల్పోయి కుటుంబాల్లో నెమ్మది లేక సమాధానం లేని పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు పౌలు గారు హెచ్చరిస్తున్నారు. భార్య అయినా విశ్వాసిగా ఉండాలి, భర్త అయినా విశ్వాసిగా ఉండాలి. ఇద్దరు అవిశ్వాసులుగా మారిపోతే వారికి పుట్టిన పిల్లలు అపవిత్రులుగా ఉంటారు.
వారికి పుట్టిన పిల్లలు అపవిత్రులుగా పుడతారు, అపవిత్రులుగా మారిపోతారు. ఎందుకంటే తల్లిలోనూ పరిశుద్ధత కనబడట్లేదు, తండ్రిలోనూ పరిశుద్ధత కనబడట్లేదు, తల్లిదండ్రుల విశ్వాసం కనబడట్లేదు, మంచి కనబడట్లేదు, ప్రేమ కనబడట్లేదు. కలహాలు, సమాధానం లేని పరిస్థితులను చూచిన పిల్లలు అపవిత్రులైపోతారు. ఇప్పుడైతే వారు పవిత్రులు. ఇప్పుడైతే అంటే ఒకవేళ మీ విశ్వాసాన్ని బట్టి మీరు మీ భర్తను పరిశుద్ధపరచుకుంటే, లేక భర్త భార్యను పరిశుద్ధపరచుకుంటే మీకు పుట్టే పిల్లలు పవిత్రులుగా పుడతారు. అంటే మీ యొక్క ప్రవర్తన చూచి మీ పిల్లలు కూడా పవిత్రులుగా పరిశుద్ధంగా బ్రతకడానికి వారు ప్రయత్నం చేస్తారు అని ఇక్కడ దేవుని వాక్యంలో ఖండిస్తూ హెచ్చరిస్తూ ఆయన రాస్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞల ప్రకారం ప్రతి భార్య, ప్రతి భర్త విశ్వాసంలో బ్రతకాలి, దేవుని ఆజ్ఞలు గైకొనాలి, ఆత్మీయతలో స్థిరపరచబడాలి. అప్పుడే మన పిల్లలు పవిత్రులుగా ఉంటారు, పరిశుద్ధంగా బ్రతకడానికి వారు ప్రయత్నము చేస్తారు. దేవుని ఆశీర్వాదము మన కుటుంబం మీదకి వస్తుందని ఇంతవరకు మనం చెప్పుకున్నాం దేవుని బిడ్డలారా. అయితే ఒక ఇశ్రాయేలు రాజు మనం చూసినట్లయితే ఈయన ఇశ్రాయేలీయుడే. ఈయన అవిశ్వాసిగా ఉంటూ ఒక అవిశ్వాసిని వివాహం చేసుకున్నాడు దేవుని బిడ్డలారా. అంటే ఇద్దరు అవిశ్వాసులుగా ఉంటే వారి పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటాయో దేవుని వాక్యంలో మనం చూద్దాం. ఈయన ఇశ్రాయేలుకి రాజుగా ఉంటున్న ఈయన దేవుని కృపను పొందుకోవలసింది పోయి దేవుణ్ణి ఎరగలేని వేరే దేశము నుండి తనకు భార్యను చేసుకుని ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యంలో మనం చూస్తే విశ్వాసులైన వారు, దేవుని బిడలైన వారు దేవుని బిడలనే వారు వివాహం చేసుకోవాలి. ఒకవేళ వేరే వారిని వారు వివాహం చేసుకున్నట్లయితే అవిశ్వాసులుగా మారిపోతారు. దేవుని బిడ్డలారా, చూడండి, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 2 నుండి మనం చూస్తే, నీ దేవుడని యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలను, వారి నిర్మూలము చేయవలను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు, నీవు వారితో వెయ్యం అందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెను ఇయ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు అని ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఒక కట్టడాను, దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశము నుండి ఆయన విడిపించి తీసుకొని వస్తున్నప్పుడు మోషే ద్వారా కొన్ని కట్టడాలను ఆయన తెలియజేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అంటే దేవుని బిడ్డలారా, ఏమండి, దేవుడు ఒక ఆజ్ఞాపించారు. ఏమిటి ఆయన ఆజ్ఞాపించారు అంటే, మీరు వెళ్ళిన దేశములో మీరు మీ కుమారునికి వారి కుమార్తెలనిచ్చి వివాహం చేయకూడదు, మీ కుమార్తెలకు వారి కుమారునిచ్చి వివాహం చేయకూడదు, వారితో మీరు వెయ్యం అందకూడదు అని ఒక కట్టడను దేవుడు నియమించినట్లు ఇశ్రాయేలుకి ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ఈ కట్టడ ఇశ్రాయేలు రాజునకు తెలియదంటే తెలుసును ప్రియదేవుని బిడ్డలారా. అయినప్పటికీ కూడా ఒక సౌందర్యవంతురాల్ని చూచి ఆమె ఏమండి తన దేశస్థులు కాకపోయినా, తన విశ్వాసానికి సంబంధించింది కాకపోయినా ఆమెను వివాహం చేసుకున్నట్లు ఈ ఇశ్రాయేలు రాజైన ఆహాబును మనం చూస్తూ ఉంటాం. దేని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఆహాబును మనం చూసినట్లయితే మనం చెప్పుకున్నాం కదా, ఈయన అవిశ్వాసియే, ఇశ్రాయేలు రాజే, ఇశ్రాయేలీయుడే, కానీ అవిశ్వాసిగా ఉన్నట్లు చూడండి. దేవుని బిడ్డలారా, రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 29 నుండి మనం చదివితే, యూదారాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన ఆహాబు ఇశ్రాయేలు వారికి రాజై సోమ్రోన్లో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరికంటే మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. నాబాతు కుమారుడైన యారోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకుంటే స్వల్ప సంగతి అనుకొని అతడు సిదోనీయులకు రాజైన ఎత్బాయలు కుమార్తె అయిన యెజబెల్ను వివాహము చేసుకొని అని ఇక్కడ మన వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం.
దేవుని బిడ్డలారా, దేవుని యొక్క విశ్వాసానికి సంబంధించిన కుమార్తెని కాక, తన వంశంలో ఉన్న కుమార్తెని కాక, వేరే దేశస్థుల సిదోనీయులకు రాజైనా అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఏమండి, అతని కుమార్తెను ఈ ఆహాబు వివాహం చేసుకున్నాడు. అయితే ఆహాబు కూడా దేవుని దృష్టికి చెడు నడత నడిచినవాడు. తన పూర్వీకులందరినీ మించునంతగా చెడుతనము చేసేవాడట. ఈ చెడుతనములోనే దేవుని ఆజ్ఞను మీరి, దేవుని కట్టడాన్ని మీరి యెజబేలును వివాహం చేసుకున్నట్లు మనం చూస్తున్నాం. ఈ వివాహం చేసుకున్న ఈయన ఇక పూర్తిగా దేవుని విడిచిపెట్టి ఆమె తీసుకొచ్చిన వాటికే ఆయన కూడా బలులను అర్పిస్తూ, అక్కడే ఒక స్తంభమును నిలిపి, దేవుని బిడ్డలారా, అక్కడే బలులను అర్పిస్తూ ఇశ్రాయేలు అందరినీ కూడా తప్పు మార్గంలో నడిపించిన రాజుగా ఆహాబు రాజును మనం చూస్తాం. ఆహాబు ఎప్పుడైతే ఈ యొక్క సిదోనీయుల రాజు కుమార్తెని వివాహం చేసుకున్నాడో యెజబేలును, ఆమె యొక్క విశ్వాసమును తీసుకుని వచ్చి సోమ్రోన్లో ఆమె నిలవబెట్టించి, సోమ్రోను పట్టణంలో ఒక స్తంభమును కట్టి అక్కడే వారి బలులు అర్పిస్తూ, అక్కడే వారు ప్రార్థనలు చేస్తూ, అక్కడనే ఇశ్రాయేలు ప్రజలందరినీ వచ్చి మ్రొక్క అని వారు తెలియజేసినప్పుడు దేవుని కోపము సోమ్రోను పట్టణం మీద కుమ్మరింపబడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ప్రియదేవుని బిడ్డలారా, అప్పటికి ఏలియా ఖండిస్తూ ఉన్నాడు, గద్దిస్తూ ఉన్నాడు. ఆహాబు, నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు చేస్తున్న ఈ పాపమును బట్టి ఇగో దేవుడు వర్షమును కురిపించుట ఆయన మానివేయబోతున్నాడు. ఇగో 3.5 సంవత్సరములు భూమి మీద వర్షము పడదు, పంటలు పండవు, భయంకరమైన కరువు రాబోతుందని అప్పటికే ప్రియదేవుని బిడ్డలారా 17వ అధ్యాయం 1వ వచనంలో తిష్బీయుడని ఏలియా ప్రకటన చేసినట్లు దేవుని వాక్యంలో చూస్తాం. అక్కడ వచ్చిన కరువును మనం చూసినట్లయితే చూడండి ప్రియదేవుని బిడ్డలారా, 18వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం 18:3లో మనం చూస్తే, ఆహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయాను, సోమ్రోన్లో ఘోరమైన క్షామము కలిగి ఉండగా, ఘోరమైన క్షామము అనగా కరువు ప్రియదేవుని బిడ్డలారా, శ్రమ, కన్నీరు, నెమ్మది లేని పరిస్థితులనే క్షామము అన్నారు. ఘోరమైన క్షామము సోమ్రోను పట్టణములో వచ్చింది ఆహాబు చేసిన పాపమును బట్టి. దేవుని బిడ్డలారా, అయితే వీరికి పుట్టిన పిల్లలు కూడా అవిధేయులుగానే ఉన్నారు. వీరి కుమారుడి పేరు యెహోరాము, కుమార్తె పేరు అతల్య అని మనం చూస్తున్నాం. వీరు కూడా దేవుని ఆజ్ఞలు మీరి దేవుణ్ణి దుఃఖపరిచే వారిగానే ఉన్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇద్దరు అవిశ్వాసులుగా ఉంటే వారి పిల్లలు కూడా అపవిత్రులుగా అవిశ్వాసులుగానే ఉంటారు. వీరు చేసిన అక్రమాలు బట్టి, వీరు చేస్తున్న చెడుతనమును బట్టి పట్టణం అంతటి మీదకి కరువు వచ్చింది. దేవుడు తన ఆకాశమును మూసివేశారు. వర్షము కురవకుండా ఆకాశమును దేవుడు ఎత్తడిగా ఇనుముగా మార్చివేశారు. భూమి ఎండిపోయే పరిస్థితులు, పశువులకు సైతము గడ్డి లేని పరిస్థితులు, భయంకరమైన ఘోరమైన కరువు సోమ్రోను పట్టణంలో వచ్చింది దేవుని బిడ్డలారా. అంతేకాకుండా ఈ ఆహాబు యెజబేలు ఇంతటితో సరిపెట్టుకొనక వారు నీతిమంతుడైన, చూడండి ప్రియదేవుని బిడ్డలారా 21వ అధ్యాయం మొదట్లో మనం చూస్తే, ఈ సంగతులైన తరువాత యెజ్రెయేలులో సోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా, రాజనగర్ ఆనుకొని నాబోతు అని ఒక వ్యక్తికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటను ఆహాబు చూచి దాన్ని ఆశించి ఆ నాబోతుని పిలిచి, ప్రియదేవుని బిడ్డలారా, ఆ ద్రాక్ష తోట కూడా నాకే ఇమ్మని అడిగినప్పుడు, తాను ఇవ్వడానికి ఒప్పుకోలేనప్పుడు నాబోతు మీద అన్యాయముగా నేరములను మోపి ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా నాబోతును రాళ్లతో కొట్టి చంపించి వేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. 21వ అధ్యాయం అంతా మనం చదివినట్లయితే చాలా విషయాలు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇద్దరు అవిశ్వాసులే, ఒకరు చేస్తున్న తప్పులను ఒకరు ఖండించలేని పరిస్థితి,
ఇద్దరూ కూడా ఒకరినొకరు సముదాయించుకునే పరిస్థితి, ఇద్దరిలో కూడా మంచితనము లేదు. ఈయన ఇశ్రాయేలీయుడే, ఈయన దేవుణ్ణి భార్యకు పరిచయం చేయవలసింది పోయి ఆమె తీసుకొచ్చిన విశ్వాసాల వైపు తిరిగి దుర్మార్గుడుగా, బహు దుర్మార్గుడుగా మారిన అహాబు జీవితము దేవుని బిడ్డలారా ఎలా ముగించబడిందో దేవుని వాక్యంలో మనం చూస్తే చూడండి. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం 21వ అధ్యాయము 22 నుండి మనం చూస్తే, ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు నీవు కారకుడవై నాకు కోపం పుట్టించితివి గనుక నాబాతు కుమారుడైన యారోబాము కుటుంబమునకు అహియా కుమారుడైన బహిషా కుటుంబమునకును నేను చేసినట్లు నీ కుటుంబమునకును చేయుదునని యెహోవా సెలవిచ్చున్నాడు. మరియు యెజబేలు గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజబేలును తినివేయును, పట్టణమందు చచ్చు అహాబు సంబంధులను కుక్కలు తినివేయును, బయట భూమిలో చచ్చిన వారిని ఆకాశ పక్షులు తినివేయునని చెప్పాను. హల్లెలూయా. తన భార్య అయిన యెజబేలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చెయ్య తన్ను తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు ఎవడునూ లేడు. తన భార్య ప్రేరేపణ వలన తనను తాను ఏం చేసుకున్నాడు? అమ్మి వేసుకున్నాడు. ఇలాంటి వాడు ఎవడునూ లేడని ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యారోబాము కుటుంబం మీదకి ఎటువంటి కోపం వచ్చిందో, యారోబాము సంతతి లేకుండా దేవుడు ఎలా అయితే తుడిచివేశారో అహాబు అదే పరిస్థితి నీ కుటుంబం మీదకి నేను రప్పిస్తూ ఉన్నాను, అదే పరిస్థితి నీ కుటుంబం మీదకి నేను నడిపిస్తూ ఉన్నానని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. 17లో మనం చూస్తే, అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడని ఏలియాకు ప్రత్యక్షమే ఎలాగూ సెలవిచ్చెను, నీవు లేచి సోమ్రోన్లోని ఇశ్రాయేలు రాజైన అహాబును ఎదుర్కొనుటకు బయలుదేరము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు, అతడు దాన్ని స్వాధీనపరుచుకొని పోయెను. నీవు అతని చూచి ఎలాగూ ప్రకటన చేయము, యెహోవా సెలవిచ్చినదేమనగా, దీన్ని స్వాధీనపరుచుకొని వలనని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెను, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అట్టి రీతిగానే అహాబు మరణముందేడు. అహాబు యొక్క రక్తమును కుక్కలు నాకినట్లు మనం చూస్తాం. యెజబేలు ప్రాకారం నుండి పడదోయబడింది. ఆమె యొక్క శవము కూడా పాతి పెట్టడానికి లేకుండా ముక్కలుగా విరగొట్టబడి చెల్లా చెదురుగా పారవేయబడినట్లు మనం చూస్తాం. ఆమె యొక్క మాంసంను కుక్కలు తిరిగినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అహాబు సంబంధులందరూ కూడా నిర్మూలము చేయబడ్డారు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నా అంటే, భార్య భర్త ఇద్దరు అవిశ్వాసులుగా మారిపోతే ఆ కుటుంబములో దేవుని కోపమును దేవుని శాపమును పొందుకుంటాయండి. భార్య ప్రేరేపణకు లోబడిపోయాడు, భార్య మాటకు లోబడిపోయాడు, భార్య అందమునకు లోబడిపోయాడు, భార్య మాటలకు లోబడిపోయాడు అహాబు. ఏ ఆశీర్వాదము లేక దుర్మార్గుడుగా మరణం పొందాడు. దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అహాబు విషయంలో దేవుడు చెప్పిన ప్రతిదీ కూడా నెరవేరినట్లు దేవుని బిడ్డలారా 22వ అధ్యాయము దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో మనం చూసుకుంటూ వచ్చినట్లయితే చాలా విషయాలు అక్కడ మనకి కనిపిస్తుంటాయి. 22వ అధ్యాయం అంతయు మనం ధ్యానం చేసి మనం చదివినట్లయితే అహాబు మరణం ఎలాగుందో, అహాబు యొక్క పరిస్థితి ఎలా మారిపోయిందో అక్కడ దేవుని వాక్యంలో మనకు కనబడుతుంటుంది. యెజబేలు పరిస్థితులు మనకు కనబడుతుంటాయి. కుటుంబం అంతా నాశనమైపోయిన పరిస్థితులు మనకు కనబడుతూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక కుటుంబంలో భార్య భర్త ఎలా ఉండాలి? విశ్వాసులుగా ఉండాలి. ఒకవేళ భర్త అవిశ్వాసి అయితే భార్య విశ్వాసం బట్టి భర్తను పరిశుద్ధపరచుకోవాలి. ఒకవేళ భార్య అవిశ్వాస అయితే భర్త పరిశుద్ధతను బట్టి భార్య పరిశుద్ధపరచబడాలి. అప్పుడు వారి పిల్లలు పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉంటారని మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:14లో మనం చదువుకున్నాం. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యోసేపుని గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకొని ముగించుకుందాం. యోసేపు ఐగుప్తు దేశంలో ఉండినప్పుడు యోసేపుకు దేవుని బిడ్డలారా ఫరో వివాహం చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. చూడండి, ఈ విషయాలు మనకి ఆదికాండము దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో మనం చూస్తాం. 41వ అధ్యాయము
45లో మనం చూస్తే, మరియు ఫరో యోసేపునకు జప్నతాహ్ నేహు అని పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫెరా కుమార్తెయగు అషేనతునిచ్చి పెండ్లు చేసెను. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశం అంతటను సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుటి నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడై ఉండెను అని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేని బిడ్డలారా, ఓను యొక్క యాజకుడైన పోతీఫెరా అనే ఒక వ్యక్తి కుమార్తె అయిన అషేనతును ఐగుప్తు యొక్క రాజైన ఫరో యోసేపునకు ఇచ్చి వివాహం చేసినప్పుడు మనం చూసినట్లయితే ఈమె యోసేపు యొక్క విశ్వాసమును పాడు చేయలేదు. యోసేపును దేవుని బిడ్డలారా తన మార్గంలోనికి ఆమె తీసుకొని పోలేదు. యోసేపు విశ్వాసం ఎక్కడ ఆమె పాడు చేయలేదు. యోసేపుతోనే కలిసి ప్రయాణము చేసినట్లు కుటుంబ జీవితంలో దేవుని వాక్యంలో మనం చూస్తాం. చూడండి దేవుని బిడ్డలారా 50వ వచనంలో చూస్తే, కరువు సంవత్సరం రాకమునుపు యోసేపుకి 2 కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన పోతీఫెరా కుమార్తెగు అషేనతు అతనికి వారిని కనెను. అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మర్చిపోనట్లు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టెను. అంటే తన కుమారుడు పుట్టినప్పుడు కూడా యోసేపు ఎవరిని మహింపరిచే ఆత్మీయతను కలిగి ఉన్నాడు? దేవుడే ఈ ఐగుప్తు దేశంలో నా బాధను మర్చిపోయినట్లు చేశాడు గనక అని తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అనగా మరుచుట అని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా అనే పేరు పెట్టినట్లు, 2వ కుమారునికి ఎఫ్రాయిము అని పేరు పెట్టినట్లు అభివృద్ధి లేక ఫలము అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ మనష్షే ఎఫ్రాయిము వారి వంశములు దీవించబడ్డాయి. దేవుని బిడ్డలారా, అంటే యోసేపు ఒక విశ్వాసి, యోసేపు నిజదేవుని ఆరాధికుడు, యోసేపు దేవునికి భయపడినవాడు. తన భార్యను కూడా అదే రీతిలో నడిపించుకున్నాడు. తన 2 కుమారులు కూడా వారి వంశములు దీవించబడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా హల్లెలూయా. అంటే విశ్వాసిగా ఉన్న యోసేపు భార్యకు లోబడిపోయి భార్య విశ్వాసం వైపు తిరిగిపోలేదండి. తన విశ్వాసమును తను కాపాడుకున్నాడు. తన ఐగుప్తు దేశంలో ఉన్నప్పటికీ కూడా తన విశ్వాసమును తన దేవుని విడవక తన భార్యను పరిశుద్ధపరుచుకున్నాడు. 2 కుమారులను పొందుకున్నాడు. ఆ కుమారులు కూడా తర్వాత కాలంలో గొప్పగా దేవుని చేత వారి వంశావళులు దీవించబడినట్లు మనష్షే గోత్రమును ఎఫ్రాయిము గోత్రమును మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా, మనము ఒకవేళ భార్యలో అవిశ్వాసం ఉన్నా బాగు చేసుకోవాలి, భర్తలో అవిశ్వాసం ఉన్నా భార్య బాగు చేసుకోవాలి. కానీ 2 అవిశ్వాసాలుగా మారిపోతే ఆహాబు యెజెబెలు కుటుంబముల వలె నిర్మూలము చేయబడతాయని దేవుని వాక్యంలో మనం చెప్పుకున్నాం. హన్నాను మనం చూసినట్లయితే అన్నా తనకు పుట్టిన కుమారుని దేవుని బిడ్డలారా భర్తతో అంటుంది, భర్త అయిన ఎల్కానాతో, అయ్యా నేను ఈ సంవత్సరం షిలోహు మందిరంనకు రాను. భర్త వచ్చి అంటున్నాడు, ఎల్కానా మనం షిలోహు మందిరంనకు వెళ్ళి ప్రతి ఏటా ఎలా అయితే మనం మొక్కుబడులు చెల్లిస్తామో అలాగే మనం వెళ్ళి రావాలని చెప్పినప్పుడు అన్న అంటది, ప్రియ దేవుని బిడ్డలారా నేను ఈ సంవత్సరము రాను. కుమారుడు పాలు మానిపించిన తరువాత నేను వచ్చి ఇక పూర్తిగా ఆ కుమారుని దేవుని మందిరంలో నేను సమర్పిస్తాను అని అన్నా చెప్పినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ఎల్కానా ఏమని మాట్లాడుతున్నారో మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 23లో మనం చూస్తే, కాబట్టి ఆమె పెనిమిటి అని ఎల్కానా నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము, నీవు వానికి పాలు మానిపించిన వరకు నిలిచి ఉండుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచబడును గాక అని ఆమెతో అనెను. అంటే భర్త అయిన ఎల్కానా కూడా భార్యతో ఏం చేశాడండి? ఏకీభవించాడు. కుమారుడిని దేవుని మందిరంలో ప్రతిష్ఠించుట కొరకు మనకు పుట్టిన ఒకగానొక కుమారుడిని ఇవ్వడానికి వీలు లేదని భర్త కూడా ఆటంకపరచలేదండి. అన్న అంటుంది, నేను ఈ కుమారుని మరుసటి ఏట వచ్చి పూర్తిగా ఇంకా దేవుని మందిరంలో ప్రతిష్ఠించి అక్కడ విడిచిపెట్టి వచ్చేస్తానంటే నీకు ఏది మంచిదో నువ్వు అది చెయ్యి, దేవుని వాక్యము స్థిరపరచబడును గాక
అని దేవుని మహిమపరిచినట్లు ఎల్కానాను మనం చూస్తున్నాం. గనుకనే ప్రియమైన బిడ్డలారా, కుమారుని వారు దేవుని మందిరంలో విడిచిపెట్టి వచ్చిన తర్వాత 5 బిడ్డలను దేవుని బిడ్డలారా హన్నాకు ఎల్కానాకు దేవుడు ఇచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఆ బిడ్డలను కూడా దేవుడు దీవించినట్లు దేవుని వాక్యంలో తర్వాత వారి గురించి ఎక్కడ మనకి చెడు కనబడదు దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమండి విశ్వాసులుగా ఉన్న వారిని, ఆయన పరిశుద్ధతలో ఉన్న కుటుంబాలను ఆయన దీవించే దేవుడండి. హల్లెలూయా. యోసేపు కుటుంబాన్ని మనం చూచాం, ఇక్కడ అన్న కుటుంబాన్ని మనం చూస్తున్నాం. భార్యాభర్త ఏకీభావాన్ని బట్టి, ఏక మనస్తత్వాన్ని బట్టి పిల్లల జీవితాలు. సమూయేలును మనం చూస్తే దేవుని మందిరములో పెరిగి ఒక న్యాయాధిపతిగా, ఒక ప్రవక్తగా, ఒక ప్రార్థనాపరుడుగా తన వృద్ధాప్యం వరకు కూడా దేవుని ఆజ్ఞలు గైకుంటూ దేవుని మహిమపరిచే గొప్ప ప్రవక్తగా సమూయేలు ప్రవక్త మారిపోయాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతగా సమూయేలు దీవించబడ్డానికి ఈ తల్లిదండ్రులు సమర్పణ, ఈ తల్లిదండ్రులు దేవునికి ఇచ్చిన మాటను వారు నెరవేర్చారు. ఒకరు కూడా అవిశ్వాసులు అవ్వలేదు, ఒకరు కూడా వెనకడుగు వేయలేదు. ఇద్దరూ కలిసి దేవుని మందిరంలో ఏమండి సమూయేలును అప్పగించినప్పుడు సమూయేలు భవిష్యత్తును దేవుడు గొప్పగా ఆశీర్వదించినట్లు, సమూయేలును దేవుడు గొప్ప ప్రవక్తగా, న్యాయాధిపతిగా దేవుడు చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను ముగిస్తూ ఉన్నాను. అవిశ్వాసి అయిన భార్య భర్తను బట్టి పరిశుద్ధపరచబడాలి, అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడాలి. ఇద్దరు అవిశ్వాసులుగా మారకూడదని ఇక్కడ పౌలు గారు ఖండిస్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. గనుక ఒక్కరిలో అవిశ్వాసం ఉన్నా వేరొకరు గద్దించి, ఖండించి, ప్రార్థించి వారిని పరిశుద్ధపరచుకోవలసిన బాధ్యత విశ్వాసులుగా ఉన్న వారి మీద ఉంది. గనక నా భర్త మారడు అనే మాట కాకుండా మారుతాడు, నా ప్రవర్తన బట్టి, నా ప్రేమను బట్టి, నా ప్రార్థన బట్టి, నా ఉపవాసాలు బట్టి నా భర్త మారుతాడు, నా భార్య మారుతుందని విశ్వాసంతో ప్రార్థన చేసి కుటుంబాలను దేవుల్లో కట్టుకుందాం, కుటుంబంలో నెమ్మదిని పొందుకుందాం, కుటుంబంలో సమాధానం పొందుకుందాం. అట్టి రీతిగా దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇంతవరకు చక్కటి మాటలను మనం విన్నాం. సమయంలో ముగింపు ప్రార్థనతో ఉపవాస ప్రార్థన కొడికను ముగించుకుందాం. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభవించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమే నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఇంతవరకు ఎన్నో విషయాల ద్వారా మాతో మాట్లాడారు. కుటుంబాలు ఎలా ఉండాలి, ఒకరు విశ్వాసులుగా ఉంటూ ఒకరు అవిశ్వాసులుగా ఉంటే ఎలా వారిని పరిశుద్ధపరచుకోవాలి, ఎలా వారిని విశ్వాసంలోకి నడిపించుకోవాలో మాతో మాట్లాడినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఒకవేళ ఇద్దరూ అవిశ్వాసులుగా ఉంటే ఆ కుటుంబాలు ఎలా మారుతాయో కూడా మీరు మాట్లాడారు. మీకు వందనాలు అయా. విశ్వాసంలో స్థిరపరచబడి, ఇగో నన్ను ఆత్మీయతలో బలపరచబడి మా కుటుంబాలు ప్రభువా విశ్వాసులుగా బ్రతుకుతూ మా పిల్లలకు కూడా పరిశుద్ధతలో పెంచుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ మాటలు విన్నా వీళ్ళందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. మీ స్తోత్రాలు. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న వారందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు సమర్పిస్తున్నాను. వీరిలో ఎవరైనా బలహీనులుగా ఉండినట్లయితే మీ గాయపడిన హస్తం ద్వారా వారి సర్వ శరీరములను తాకమని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో స్వస్థత, ఆరోగ్యమును కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి అనారోగ్యమును, ప్రతి బలహీనతను, ప్రతి మానసిక వ్యాధిని నజరుడైన యేసు నామములో లయం చేయమని ప్రార్థిస్తున్నాను. స్వస్థపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. నెమ్మది లేని కుటుంబాలకి నెమ్మదినివ్వండి, సమాధానం లేని కుటుంబములకు సమాధానం ఇవ్వండి, రక్షణ లేని కుటుంబములకు రక్షణ ఇచ్చేయండి. యవ్వన బిడ్డల భవిష్యత్తులను మీరు దీవించండి దేవా. మీ స్తోత్రాలు. ఎంతోమంది యువత నశించిపోతున్నారయ్యా. పాపేచ్ఛలతో కామాప్తులై ఇగో వ్యసనములకు లోబడి ఎంతోమంది యవనస్తులు నశించిపోతున్నారు అయ్యా. రక్షించమని ప్రార్థిస్తున్నాను, రక్షించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. అలాగే ఇగో రుణములతో, ఆర్థిక ఇబ్బందులతో
ప్రభా ఇగో పోరాడుతున్న కుటుంబాలకు విడుదల దయచేయండి, మీ సహాయము కలుగు చేయండి, వారు కలిగి ఉన్న సమస్యలన్నిటి నుండి విడుదల కలుగు చేయమని సందులో ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. అలాగే హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబములన్నింటినీ దీవించండి. ప్రతి ఒక్కరూ అక్కర్లను తీర్చమని ప్రార్థిస్తున్నాను, ప్రతి ఒక్కరు అవసరములు తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. నీ కృప తోడుగా ఉంచండి. అలాగే స్థానిక మా సంఘ కుటుంబములన్నింటినీ దీవించండి, ప్రతి కుటుంబాన్ని బలపరచండి, ప్రతి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాను. మా ఆత్మీయులను దీవించండి, మా కొరకు ప్రార్థిస్తున్న వారిని దీవించమని ప్రార్థిస్తున్నాను. అయానికి వందనాలు. ఉద్యోగములు లేని ఎవరి బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. ఇగో నానా వివాహాలు జరిగి సంవత్సరములు గడుస్తున్న సంతానము లేని బిడ్డలకు సంతానం దయచేయండి. దేవా వివాహాలకు కానీ ఎవరి బిడ్డలకు మంచి గోనాన కుటుంబములను మీరు ఎలా ఏర్పరచండి అయా. మీ చిత్తం సంకల్పంలో ఉన్న కుటుంబాలను వారి దయచేయండి. దేవాని స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. సేవకుల కుటుంబాలను మీరు దీవించండి, పరిచర్యలను మీరు దీవించండి. దేవాని స్తోత్రాలు. మారుమూల ప్రాంతాల్లో సేవ చేస్తున్న దైవజనులను మీరు దీవించండి, వారికి సరైన సౌకర్యములను మీరు దయచేయండి. అయానికి వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడానికి వందనాలు. మా దేశాన్ని కాపాడండి. దేశ నాయకులను, అధికారులను, ప్రధానులను దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా దేశ సరిహద్దుల్లో నెమ్మది, సమాధానం కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రపంచ దేశముల మధ్య సమాధానము దయచేయండి అయ్యా. మా దేశంలో మంచి పంటలు పండినట్లు తగిన కాలమందు దీవెనకరమైన వర్షములను కురిపించండి. అయానికి వందనాలు. మా దేశంలో సమృద్ధి అయిన ఆహారమును ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా పరిచర్యను మీ చేతుల్లో పెడుతున్నానయ్యా. మా పరిచర్యలో ఎన్నో అక్కర్లు ఉన్నాయి, ఎన్నో అవసరతలు ఉన్నాయి. వాటన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మరి ఎక్కువగా మీ సేవ చేయట్లో, మరి ఎక్కువగా ముందుకు వెళ్ళట్లో మీ సహాయం మాకు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. మరొకసారి మమ్మల్ని అందరినీ నీ పరిశుద్ధాస్తాలు సమర్పిస్తూ ప్రార్థనలో ఏకీపించిన వారందరిపై నీ దీవెన, నీ ఆశీర్వాదాలు ఉంచమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగన భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అందిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం రుణములను క్షమించుము. శోధనలోని తేకాదృష్టి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అప్పవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. 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 దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.